నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, రాజరాజేశ్వరి ఉపాసకులు, జ్యోతిష రత్న, జ్యోతిష ప్రపూర్ణ బిరుదాంకితులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. రాశి ఫలాలు చెప్తూ ఉన్నారు. ధనుస్సు రాశి వారికి మరి కుజ భగవానుడి యొక్క గమనం చేత ఎలా ఉండబోతుందండి 45 డేస్ కూడా? ఫెబ్ 6 నుంచి మార్చ్ 15 వరకు. ధనుసు రాశి వాళ్ళు వాక్కు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ద్వితీయ స్థానంలో సంచారం జరుగుతూ ఉంది. వీళ్ళ మాటల వల్ల కొన్ని రిలేషన్స్ పోగొట్టుకునే అవకాశం ఉంది. సో అంటే జనరల్గా ధనుసు రాశి వాళ్ళు ఎవరిని నొప్పించరు. నొప్పించక తానవ్వ కన్న చందానే వాళ్ళు ఉంటారు. కానీ ఒక్కొక్కసారి కాలవశాత్తు కొన్నిసార్లు తెలియకుండానే టంగ్ స్లిప్ అవ్వడం అనేది మానవ సహజం. ఈ సమయంలో అది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ద్వితీయ స్థానం అందులో ఆయన ఉచ్చులో ఉన్నాడు కాబట్టి సో కొంచెం ఎక్కువగా ఇక్కడ ఆయన వ్యయాధిపతి కూడా అయ్యాడు. పంచమాధిపతి వ్యయాధిపతి అయ్యాడు. అందువల్ల ఏంటంటే ప్రత్యేకించి పిల్లలతో మాట్లాడేటప్పుడు ఎవరైతే వీళ్ళు స్నేహితులుగా భావిస్తారో ఆ స్నేహ వర్గంతో మాట్లాడేటప్పుడు ఇరుగు పొరుగు వారితోటి, కొలీగ్స్ తోటి, ఎవరితోటి మాట్లాడేటప్పుడు అయినా సరే కొంత జాగ్రత్తలు పాటించాలి. పాటించకపోతే కనుక వీళ్ళకి కొంత డిస్టర్బెన్సెస్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్షియల్ గా మనం చూసుకుంటే కనుక మంచి కాంబినేషన్. ఆయన ద్వితీయ స్థానంలో ఉంటూ పంచమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి వీళ్ళు అనుకున్నవి అమౌంట్స్ ఏమన్నా పెండింగ్ ఉంటే అవి రావడానికి, ఎందుకంటే అక్కడ మకర రాశి కాబట్టి పెండింగ్ అమౌంట్స్ ఏమన్నా వీళ్ళకి రావాల్సిన చేతికి రాకుండా ఉంటే అవన్నీ రిలీజ్ చేయించే స్థితిలో కుజ భగవానుడు ఇప్పుడు ఉన్నాడు. అలాగే పిల్లలతోటి కొంచెం ఆర్గ్యుమెంటేటివ్ గా మాట్లాడడం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు పిల్లలు కూడా వీళ్ళకి కొంచెం రిపెంట్గా సమాధానం ఇచ్చే ఛాన్సెస్ కొంచెం ఉంది. సో ఇలాంటివి కూడా కొంత ఇప్పుడు చోటు చేసుకోవడానికి అవకాశం ఉంది పద్మిని. అయితే కొంత హెల్త్ పరంగా కూడా ధనుసు రాశి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. హెల్త్ పరంగా అంటే ఒకసారి ఏమన్నా జలుబు చేసి, అప్పుడు బాగా వేడి చేస్తే జలుబు చేస్తుంది. అలాంటి జలుబు ఇప్పుడు కనిపిస్తుంది వాళ్ళకి. సో జలుబు చేసి ఊపిరికి సంబంధించింది, శ్వాసకి సంబంధించింది కొంత ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్షియల్గా అయితే అబ్సల్యూట్గా క్లియర్గా ఉంది, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఈ విషయాల్లో మటుకు కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఉదాహరణకి బాగా చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ తినే అలవాటు ఉంటే వాటి వల్ల జలుబు ఎక్కువ చేస్తుంది కాబట్టి కొంచెం ప్రయత్నపూర్వకంగా దూరంగా ఉంటే అప్పుడు ఈ పాయింటే ఉండదు కదా. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంకా మాఘం అంటే జనరల్గా సమ్మర్ పూర్తిగా స్టార్ట్ కాకపోయినా ఇంచుమించు సమ్మర్ స్టార్ట్ అయినట్లే మనకు అనిపిస్తూ ఉంటుంది. సో సమ్మర్ స్టార్ట్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం ఇలాంటివి తినడానికి క్రేవింగ్స్ అన్ని ఇప్పుడు బయటకు వస్తూ ఉంటాయి. సో ఆ క్రేవింగ్స్ని కొంత కట్టడి చేసుకోవాలి, కంట్రోల్లో పెట్టుకోవాలి. పిల్లల్ని డెఫినెట్గా కంట్రోల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. పిల్లలు అయితే కంట్రోల్లో ఉండరు కాబట్టి. రైట్ అండి. వైఫ్ అండ్ హస్బెండ్స్కి ఎలా ఉండబోతుందండి? వైఫ్ అండ్ హస్బెండ్కి ఏ ఇంపాక్ట్ చూపించట్లేదు పద్మని. ఈ సంచారము ప్లస్ చేయట్లేదు, మైనస్ చేయట్లేదు, నార్మల్గా ఉంది, బ్యాలెన్స్డ్గా ఉంటుంది, న్యూట్రల్గా ఉంటుంది. రైట్ అండి. అయితే ఇక బిజినెస్ చేసే వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ పీరియడ్? బిజినెస్ చేసే ఇప్పుడు ఫైనాన్షియల్గా బాగుంటుందని చెప్పాం కదా. సో ఫైనాన్షియల్గా బాగుంటుంది. ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళకి పెండింగ్ అమౌంట్స్ ఎక్కువ ఉంటాయి ఉద్యోగస్తులతో కంపేర్ చేస్తే. పెండింగ్ అమౌంట్స్ అన్ని ఏమన్నా ఉంటే చూస్తూ ఉంటే రిలీజ్ అయ్యే సమయం కాబట్టి ఇండైరెక్ట్గా బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా మంచి శుభ సమయం అనే చెప్పాలి. ఇబ్బంది అయితే లేదు. ఫైనాన్షియల్గా అయితే చాలా బాగుంది. అది వ్యాపారస్తులకే కావచ్చు, ఉద్యోగస్తులకే కావచ్చు, ఎవరికైనా కేవలంగా వీళ్ళ మాట వల్ల కొన్ని కోల్పోయే అవకాశం ఉంది. మాట విషయంలో కొంత కంట్రోల్గా ఉండాలి. మీరు బిజినెస్ చేసే వాళ్ళు కూడా డెఫినెట్ గా మాట అదే జాగ్రత్తగా అందుకే ఉంచుకోవాలి. అన్నాను. మాట వల్ల కొన్ని పోయే అవకాశం ఉంది. కొంతమందితో ట్రాన్సాక్షన్స్ హైగా ఉంటాయి. ఆ హైగా ఉన్నప్పుడు ఇప్పుడు వీళ్ళకి తెలియకుండానే ఏదన్నా ఒక మాట అన్నారు అనుకోండి, అది వాళ్ళు కట్ అయిపోయే అవకాశం ఉంది. సో మళ్ళీ అది తర్వాత వీళ్ళు జన్మజాతకం బాగుంటే మళ్ళీ రీఅసోసియేట్ అవుతారు. బట్ ఏదైనా కూడా ఒకసారి ఏదైనా రాకుండా చూసుకోవడమే ఉత్తమం కదా. సో ఆ పరంగా అందిస్తున్న చిన్న ఇది. రైట్ అండి. ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి మరి? అటు హెల్త్ కూడా కొంత డిస్టర్బ్ అయ్యే పరిస్థితి ఉంది. అలాగే మాట రీత్యా కూడా మాటే అన్నీ కాబట్టి, శత్రుత్వాన్ని తీసుకొచ్చిన మాటే తీసుకొస్తుంది కాబట్టి ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలండి? వీలైనంత వరకు ఎక్కువగా మెడిటేషన్లో ఉంటే మంచిది పద్మిని. ఎక్కువగా మెడిటేషన్లో ఉండడం వల్ల వీళ్ళ రెస్పిరేషన్ని వీళ్ళు కొంచెం కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎందుకంటే జలుబుకి సంబంధించిన దోషాలు, జలదోషాలు ఇవన్నీ కూడా కొంచెం స్లైట్గా అప్లికేబుల్ అవుతూ ఉన్నాయి కాబట్టి
ఎక్కువగా ప్రాణాయామం చేస్తూ ఆక్సిజన్ ని బాడీలో ఎక్కువగా రిటైన్ చేస్తూ ఉండాలి. అది వాటర్ హీట్ చేసి ఆవిరి పట్టుకుంటారా, లేదంటే జనరల్ గా ఒక మంచి ప్రకృతి మధ్య అంటే బాగా చెట్లు ఉన్న చోట కూర్చొని ప్రాణాయామం చేస్తారా? ఇది ప్రాణాయామం బాగా చేసి బాడీలో ఆక్సిజన్ లెవెల్ మెయింటైన్ చేస్తే కనుక దీనికి ఇక్కడ ప్రాక్టికల్ రెమెడీనే అప్లికేబిలిటీ పద్మిని. కాకపోతే ఇష్టదైవాన్ని నామస్మరణ చేయడం. రైట్. రుచిక మహా పురుష యోగం వీళ్ళకి వర్తించదా? వర్తిస్తుందండి. వర్తిస్తుంది. కాకపోతే ద్వితీయ స్థానం అనేది పూర్తిగా హైలైటెడ్ గా ఉండదు. అయితే మనం ఇప్పుడు రుచిక మహాపురుష యోగం అనేది మేషరాశి నుంచి కాబట్టి సహజ కాల పురుషుడి కుండలి నుంచి కాబట్టి అందరికీ వర్తిస్తుందని చెప్పాను. ఎంత వర్తించినా కూడా అందరికీ ఈ యోగము పూర్తిగా ప్లస్ చేయదు. అంటే వాళ్ళు ఆ కాంబినేషన్స్ ని బట్టి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఉన్నది మకర రాశిలో కాబట్టి కొంచెం హైపర్ గా మాట్లాడే ఛాన్సెస్ ఇస్తాడు. సో ఇక్కడ ఎలాగైనా గురుబలం వీళ్ళకు ఉంది కాబట్టి కొంత ఎక్కువగా ఎగ్జాలరేట్ అవ్వకుండా ఉంటుంది కానీ బట్ ఏదైనా రుచిక మహాపురుష యోగం ఉన్నా కూడా ఈ పాయింట్స్ ఉన్నాయి. ప్రాణాయామం చెప్పి ఉన్నారు మీరు, కానీ దైవారాధన చేసుకోవాల్సి ఉంటుందండి ఈ 45 days. ఇష్టదేవత ఆరాధన వీళ్ళకి ఏ దైవం అంటే ఇష్టమో ఇప్పుడు ఆయన జిహ్వాగ్రంలో ఉన్నారు. వీళ్ళకి ద్వితీయ స్థానం అంటే రకరకాలు ఉంటాయి. అందులో ఒకటి జిహ్వాగ్రం. జిహ్వాగ్రంలో ఉండడం వల్ల ఎక్కువగా భగవన్ నామ సంకీర్తన చేయాలి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీకృష్ణ జయ కృష్ణ జయ జయ కృష్ణ, హరే రామకృష్ణ అంటారా, లేదా నమ శివాయ అంటారా, శ్రీమాత్రే నమః అంటారా, ఏ నామం అయినా సరే నామాన్ని ఎక్కువగా పట్టుకోవాలి. రైట్. సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటే ఒక్కొక్క గ్రహంతో మైత్రి అనేది ఉంటుంది. గ్రహ యుద్ధాలు మీరు చెప్పారు, శని భగవానుడికి అలాగే కుజ భగవానుడికి పడదు అని. ఇట్లా కుజుడు ఏ గ్రహానికి వింటాడండి? గురువుకేనండి. గురు గ్రహానికి వింటాడు. సో వీళ్ళు గురు రాశి వాళ్ళు కాబట్టి కొంత వీళ్ళని అంత ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుందంటారా? ఉంటుంది పద్మిని, ద్వితీయ స్థానం కదా. ఇప్పుడు ఇన్ జనరల్ గా నేను అడుగుతాను. జనరల్ గా ఉంటుంది. గురు రాశి వాళ్ళు కదా వీళ్ళందరూ, ధనుసు రాశి. అది ఇప్పుడు ఒక గ్రహాన్ని పట్టుకుని ఈ పాయింట్స్ వస్తాయని ఎదుమిత్తంగా చెప్పడానికి ఉండదు పద్మిని. కాకపోతే కొన్ని పాయింట్స్ అయితే అప్లికేబిలిటీ ఉంటూనే ఉంటుంది. సో గురువుకి అయితే వింటాడు ఆయన. గురువుకు వింటాడు, శుక్రుడికి కూడా వింటాడు. ప్లేస్ కూడా చాలా పీస్ఫుల్ గా ధనుసు రాశి వారికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మకర రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.